ఇక్కడ మార్కాపురం షాదీఖానా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మార్కాపురం నగరబాట సందర్భంగా ఇది ఆయన శాంక్షన్ చేశారు. ముస్లింల కోరిక మేరకు దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్న ఎక్కడ వేసిన గొంగలి అలాగే తయారైన పరిస్థితి ఉంది. దాదాపు మార్కాపురం పట్టణంలో 10 నుంచి 20,000 మంది ముస్లింలు నివసిస్తున్నారు. ఆ పైగా మండలంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు దాదాపు 10 గ్రామాల ప్రజలు ముస్లింలు నివసిస్తున్నారు. వారందరికీ పేద ప్రజలు కాబట్టి వాళ్ళకు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేయాలంటే దాదాపు 50 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఇదిగిన ఈ షాదీఖానా పూర్తి అయ్యేమాటైతే దాదాపు చాలా తక్కువలో వాళ్ళకు ఖర్చు అయ్యే పరిస్థితి, వాళ్ళ చాలా ఆనందపడే పరిస్థితి. కానీ షాదీఖానాకు ఏ ప్రభుత్వం కూడా స్పందించట్లేదు. 2012లో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2016లో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు 2021లో వైఎస్ రాజశేఖర ఆధ్వర్యంలో జరిగిన ఈ 3 శంకుస్థాపన జరిగిన ఎక్కడ వేసిన గొంగలి అలాగే ఇస్తుంది. ముస్లింల పట్టించుకునే పరిస్థితి లేదు. చిన్నపాటి పని అయిన షాదీఖానా కూడా నిర్మించలేని పరిస్థితి. దాదాపు షాదీఖానా చుట్టుపక్కల దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడే మందుబాబులు వీరంగం సృష్టిస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం కల్పించుకొని వెంటనే ముస్లింలకు ఉపయోగపడే ఈ షాదీఖానాను, పేద ప్రజలకు ఉపయోగపడే ఈ షాదీఖానాను వెంటనే నిర్మించాలని నేను కోరుతున్నాను. ఇప్పటికీ 14 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప భవనం మటుకు షాదీఖానా మటుకు పూర్తి కాని పరిస్థితి. విచిత్రం ఏంటంటే శంకుస్థాపనకే ప్రారంభం తప్ప ప్రారంభానికి వచ్చే పరిస్థితి. కాబట్టి వెంటనే మేము ప్రభుత్వం మైనార్టీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఓటు బ్యాంకింగ్గా చూడకుండా మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో షాదీఖానా వెంటనే పూర్తి చేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు పేదలు, నిరుపేదలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇళ్ళ దగ్గర స్థలాలు లేని పరిస్థితి. బయటికి వెళ్దామంటే లక్షల్లో ఈరోజు కళ్యాణ మండపాలు ఉన్నాయి. అటువంటిది ఒక చిన్న బిల్డింగ్ ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్య కాదు. చిన్న బిల్డింగ్ పూర్తి చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి పూర్తయ్యేది. కానీ ప్రభుత్వాలు మైనార్టీల పట్ల, షాదీఖానా పట్ల చిత్తశుద్ధి లేదు. ఎన్నికల టైంలో వచ్చి మైనార్టీల మెప్పు కోసం మేము పూర్తి చేస్తాము అని అరకొర బేస్మట్టం వేయడం, స్లాబులు వేయడం, గోడలు కట్టడం అట్లా అయినా తప్ప పూర్తి స్థాయిలో బిల్డింగ్ పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే పూర్తి చేయాలి. లేకుంటే మైనార్టీ సోదరులు రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతారని